కోపం వస్తూ ఉంటుంది కొందరు వల్ల. అసలు 1,05,000 సోమ అయితే పడింది. ఏదో అవార్డు ఫంక్షన్ కి వెళ్తున్నట్టు ఎలా పెట్టారు మంచిగా. ఈ బ్రెడ్లు చాలా ఫేమస్. పెద్ద కడాయిలా ఉంది, ఇందులో చేస్తున్నారు. ఇందాక ఎక్కడైతే నించున్నాడు మళ్ళీ అక్కడ ఆగింది బస్సు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం తాష్కెంట్ క్యాపిటల్ సిటీలో ఉన్నాం. ఈ రోజు ఏంటంటే నేను ఒక ఓల్డెస్ట్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాను, అదే సమర్కండ్. ఆల్రెడీ 2 years అగో వెళ్ళాను అనమాట. సో ఎక్కడికన్నా ఎక్కువ అక్కడ ఎక్స్ప్లోర్ చేసా. మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళబోతున్నాను. అప్పుడు ఏంటంటే వీడియోలు చేయలేదు 2 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు. బట్ ఈసారి అయితే చేయాలని చెప్పేసి వెళ్తున్నా. ప్రజెంట్ అయితే నేను బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. టికెట్ అయితే ఆల్రెడీ తీసుకున్నా. 1,05,000 సోమ అయితే పడింది. సో ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాను. ఇక్కడ చాలా వరకు డిఫరెంట్ బస్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి చూడండి బస్ స్టేషన్ ఎలా ఉందో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టారు ప్రతి 50 మీటర్స్కి అలాగా. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఆల్ కంఫర్ట్ అని చెప్పేసి బస్సులు కనిపిస్తున్నాయి కదా. ఇవి చాలా పాపులర్ అంట. బస్సు లోపలికి వెళ్ళినప్పుడు కూడా చూడండి స్టార్టింగ్లో ఏదో అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఎలా పెట్టారో మంచిగా. ఇది పాపులర్ బస్ కంపెనీ అంట, ఆల్ కంఫర్ట్. అటువైపు అయితే ఇంకొన్ని బస్ కంపెనీలు ఉన్నాయి వైట్ కలర్లో. అది కూడా మేబీ పాపులర్ అయ్యి ఉండొచ్చు, చాలా బస్సులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం నాకు 2 బస్ కంపెనీలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆ వైట్ కలర్లో UAS అని ఉంది, యూజెడ్ ఆటో ట్రాన్స్ సర్వీస్ అంట. ఇంకోటి ఇది ఆల్ కంఫర్ట్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6, 7 ఈ 3 ప్లాట్ఫామ్స్లో ఏదో చోటుకు వస్తుందని చెప్పేసి అన్నారు. నేను వెయిట్ చేస్తున్నా. నా బస్సు వచ్చేసి 9 o'clockకి మార్నింగ్. ప్రజెంట్ ఇప్పుడైతే 8:30 అయింది. ఇంకా ½ an hour ఉంది. ఒకవేళ ఇక్కడ బస్సు ఏ టైంకి అయినా సరే ఒక ½ an hour ముందు వస్తే బెటర్. ఈ బ్రెడ్లు చాలా ఫేమస్ ఈ ఉజ్బెకిస్తాన్ దేశం మొత్తంలోని. మంచి డెకరేట్ చేసి పెడతారు ఈ బ్రెడ్స్ని. వాటి మీద నువ్వులు కూడా పెట్టారు చూడండి. మీకు ఈ బ్రెడ్ ఎలా తయారు చేస్తారో ఆ ట్రెడిషనల్ మెథడ్ చూపిస్తాను సమర్కండ్ వెళ్ళాక. అక్కడ లోకల్ ఏదైనా బేకింగ్ హౌస్కి వెళ్ళి. ఇంగ్లీష్లో చాలా తక్కువ చోట్ల మెన్షన్ చేశారు, అదే ప్రాబ్లము. మొత్తం ఎక్కడ చూసినా ఉజ్బెక్ కానీ లేదంటే రష్యన్ లాంగ్వేజ్ కానీ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. నా టికెట్ చూపించి అడుగుతాను. సో ఇదో కాదు ప్లాట్ఫామ్ నెంబర్ 5 అన్నారు. ఒకరికి టికెట్ చూపిస్తే, ఎక్స్క్యూజ్ మీ, దిస్ వన్ టు సమర్కండ్, దిస్ వన్ బ్యాగేజ్ దేర్. ఓకే, బ్యాగేజ్ అయితే ఇక్కడ ఇచ్చేయాలట. ఓ సేమ్, ఐఎమ్ ఆల్సో కమింగ్ ఇన్ దిస్ వన్. యా బ్యాగేజ్. బస్సు లోపల అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏసీ కూడా ఉంది. పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే బయట పెట్టేయాలి. బయట లగేజ్ సపరేట్గా ఇచ్చారు. ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు మళ్ళీ బ్యాగ్కి. నాకు తెలిసి ఒక బ్యాగ్కి అయితే ఛార్జ్ చేయరు అనుకుంటా. మళ్ళీ ఎక్స్ట్రా బ్యాగులు అయితే ఛార్జ్ చేస్తారేమో. పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చేస్తే చిన్న చిన్న బ్యాగులు అయితే పైన పెట్టేసుకోవచ్చు. సీటింగ్ అయితే చాలా బాగుంది. లెగ్ స్పేస్ నార్మల్గానే ఉంది కానీ అంటే మరీ ఎక్కువ లేదు కానీ, బట్ బాగుంది, కంఫర్టబుల్గానే ఉంది. ఫుడ్ ఏమైనా తినడానికి ట్రే కూడా ఇచ్చారు. బస్ లోపల యాక్చువల్గా మ్యూజిక్ కూడా వేస్తున్నారు. అంటే చిన్న స్క్రీన్ అయితే ఉంది, చిన్న టీవీ. సో మేబీ కాపీరైట్ పడవచ్చు, అందుకనే వీడియో అయితే సరిగా తీయట్లేదు. ఫాస్ట్గా తీసేస్తే బెటరు. హలో, కాఫీ? ఓకే, థ్యాంక్ యూ. సర్వీస్ అయితే బాగుంది ఈ ఆల్ కంఫర్ట్. taqiqlanadi. Semichka chaqish, oyoq kiyimni yechib o'tirish va salon ichiga katta sumka yoki hayvon olib kirish qat'iyan man etiladi. Har bir o'rindiqda maxsus chiqindi payti. Va inna ila robbina lamunqalibun. టైమింగ్స్ విషయంలో అయితే చాలా పంక్చువల్గా ఉన్నారు. కరెక్ట్గా 9 అంటే 9కే దిగేస్తున్నారు. ఇంకా ఒక 2 నిమిషాలు ముందే దిగేస్తున్నారు. చూడండి 8:58 అయింది. సో 9కి బస్సు అయితే 8:58కి తీసేస్తున్నారు. మనం కానీ కొంచెం లేట్గా వచ్చినా సరే బస్సు వెళ్ళిపోద్ది. ఇంకా మన టికెట్ వేస్ట్ అయిపోయినట్టే.
ఎందుకంటే ప్రతి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి సమర్కండ్కి అయితే బస్సులు ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఉన్న బస్సు ఏంటంటే బుకారాకి వెళ్తుంది. ఆ బుకారా అనేది ఇంకొక టౌన్ అనమాట. అది కూడా చాలా ఓల్డెస్ట్ టౌన్. కుదిరితే అక్కడికి కూడా వెళ్తాను. సో ఆ టౌన్కి వెళ్ళే రూట్లోనే సమర్కండ్ వస్తుంది. అందుకనే నేను మధ్యలో సమర్కండ్ దిగేస్తా. బస్సు అయితే బుకారా వరకు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయన్నమాట. నుకూస్ అని నైవాషా కెన్యాలో ఉంది. నుకూస్ ఒకటి, తర్వాత నవాయి, ఇంకా కొన్ని కీవా, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ కంట్రీలో ఏంటంటే కంటెంట్ అంత ఎక్కువే ఉండదు. కాకపోతే అలా రిలాక్స్డ్గా ఉండడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇది వింటర్ సీజన్ కదా, సో చాలా చలి ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో అయితే మైనస్లో ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి టెంపరేచర్ చాలా స్టేబుల్గా ఉందన్నమాట. -డిగ్రీస్లోకి వెళ్ళట్లేదు. నేను వచ్చిన ఫస్ట్ ఒక 1-2 డేస్ అయితే -5, -8 చూపించాను కదా ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోలో ఆల్రెడీ. ఆ చేతులు బయట పెడితే మొత్తం అసలు మండిపోయావన్నమాట ఆ చలికి. ఇప్పుడు ఏంటంటే అంత ఎక్కువ చలి ఉన్న టైం అనిపించట్లేదు. 8-10 డిగ్రీలు అయితే ఉంటుంది టెంపరేచర్. ఓకే, బస్ అయితే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి తీసుకొచ్చి బయటనే కరెక్ట్గా బస్ స్టేషన్ ఫ్రంట్లో అయితే పెట్టారు. కాసేపు ఇక్కడ ఉంచుతారేమో, ఇంకా ఎవరైనా ఎక్కాల్సి ఉంటారు కదా వాళ్ళ కోసం. ఈ బస్సులో వాటర్ బాటిల్ అది ఇవ్వలేదు, కానీ కొన్ని స్నాక్స్ ఇచ్చారు. చూద్దాం అసలు ఇందులో ఏమున్నాయో. యూజువల్గా చాలా వరకు బస్సుల్లో ఏంటంటే వాటర్ బాటిలే ఇస్తారు. లోపల ఒక శాండ్విచ్, వాటర్ బాటిల్, ఇంకేమున్నాయి, ఒక చాక్లెట్ ఏదో పెట్టారు. ఇదిగోండి. అవును, మీకు బస్ టికెట్ ఎక్కడ తీసుకున్నానో చూపించలేదు కదా ఈ వీడియోలో. బట్ లాస్ట్ సిటీ టూర్ వీడియోలో ఏంటంటే ఆ బస్ స్టేషన్కి వెళ్ళి టికెట్ ఎలా తీసుకున్నాను, తర్వాత ఎంత ప్రైస్ పడింది అన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1,05,000 సోమ్ అయితే పడింది. అంటే మన డబ్బుల్లో దాదాపు 780 నుంచి 800 రూపాయలు అయితే పడింది టికెట్కి. బస్ అయితే కంఫర్టబుల్గా బాగుంది. కాకపోతే వెళ్ళే జర్నీలో పెద్దగా చూపించడానికి ఏం లేదు. అందుకని చెప్పేసి జస్ట్ ఈ జర్నీలో బస్సు ఎలా ఉంటుంది, తర్వాత అక్కడికి ఎలా రీచ్ అయ్యాను ఏంటి అనేది చూపించాను తప్ప పెద్ద ఎక్కువ లెందీ చేయాలనుకోవట్లేదు ఈ వీడియోని. సమర్కండ్కి అయితే రీచ్ అయిపోయాను. చలేస్తుంది ఇక్కడ. తాష్కెంట్ కన్నా ఇక్కడ చలి ఇంకా ఎక్కువ ఉంది. మేబీ లాస్ట్ ఒక 4-5 డేస్ చెప్పాను కదా, అక్కడ 8 డిగ్రీస్ 10 డిగ్రీస్ అలా ఉంది టెంపరేచర్ అని. సో సడన్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 1 or 2 ఉంది. అందుకే చాలా చలేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ సమర్కండ్ బస్ స్టాండ్లో ఉన్నాను. అది కూడా నేను వచ్చిన బస్సు అయితే చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ట్రైన్ టికెట్లు దొరకకపోతే వేరే సిటీలకు వెళ్ళడానికి బస్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటే ఈ ఆల్ కంఫర్ట్ కంపెనీ అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మధ్యలో స్నాక్స్ కూడా ఇచ్చారు. సీటింగ్ కూడా బాగుంది. అంతా బాగుందన్నమాట. సో చుట్టూ చాలా వరకు ఈ బ్రెడ్ షాప్లే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు ఉంది సిటీ సెంటర్. ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట హాస్టల్. ఎందుకంటే నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హాస్టల్లోనే స్టే చేశాను. అక్కడ చాలా ఆ ఓనర్ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సో మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలుద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ వాళ్ళకి నేను గుర్తుంటానో లేనో కూడా తెలీదు, చూద్దాం. యాండెక్స్ మ్యాప్లో ఎతికితే ఏమో అక్కడ బస్ స్టాండ్ నుంచి ఒక 400 మీటర్స్ దూరంలో అయితే ఇక్కడ వరకు చూపించింది. నేను ఎక్కాల్సింది అదిగోండి ఆపోజిట్ రోడ్లో ఒక బస్సు వస్తుంది కదా M3, ఆ బస్సే ఎక్కాలి. కాకపోతే అది అటు వెళ్ళిపోతుంది. అది ఎలా ఎక్కాలో తెలియట్లా. అయ్యో పోరని ఆ డైరెక్షన్లోనే వచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ బస్సు ఆ డైరెక్షన్లోనే వెళ్ళిపోతుంది. బస్ స్టాప్ ఎక్కడో తెలియట్లే. ఇదేమో చాలా పెద్ద హైవేలా ఉంది. రోడ్డు కూడా క్రాస్ చేయడానికి లేదు. ఇక్కడ వచ్చిన బస్సు వెళ్ళిపోయింది. ఈ కొందరు జనాలు నాకు అస్సలు అర్థం కారు. కొన్ని కంట్రీస్లో వాళ్ళకి అడ్రస్ తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. కానీ తెలిసి తెలియనట్టు గైడ్ చేస్తూ ఉంటారు. ఒక 300-400 మీటర్స్ ముందుకు నడుచుకొని వచ్చాను. ఇప్పుడేమో బస్సు నేను ఇందాక ఎక్కడైతే నించున్నానో బస్ స్టాప్లో నేను వీడియో చేశాను కదా, బస్ స్టాప్కి రీచ్ అయ్యానని, అక్కడికి వెళ్ళింది బస్సు. పిచ్చ కోపం వస్తూ ఉంటుంది కొందరు వల్ల. అసలు చూడండి
ఇందాక ఎక్కడైతే నించున్నాను మళ్ళీ అక్కడ ఆగింది బస్సు. పరిగెత్తుకుని వచ్చా. అమ్మా ఫైనల్గా పరిగెత్తుకుని వచ్చేసి బస్సు అయితే ఎక్కేసాను. చెప్పాను కదా, మన దగ్గర వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఉంటే మనమే డైరెక్ట్గా ట్యాప్ చేసేయచ్చు. ఈ బస్సులో ఏంటంటే లేదంటే డబ్బులు ఇస్తే టికెట్ కూడా ఇస్తున్నారు. అతని దగ్గర బస్ డ్రైవర్ దగ్గర ఏదో మిషన్ ఉంది, డబ్బులు తీసుకుని టికెట్ ప్రింట్ చేసేస్తున్నారు ఇక్కడ. సో అది జస్ట్ 2000 సోమ్లో మన సిటీ సెంటర్ వెళ్ళిపోవచ్చు. ఈ 8-9 కిలోమీటర్స్. అదే ఒకవేళ యాండెక్స్ బుక్ చేసుకున్నాం అనుకోండి, యాండెక్స్కి అయితే 33,000 చూపించింది. 33,000 సోము. దాదాపు 300 రూపీస్ ప్లస్ అనుకోండి. సడన్గా క్యాలిక్యులేషన్ గుర్తుకు రావట్లేదు. అదే ఇందులో అనుకోండి ఒక 50 రూపీస్, మేబీ అంతకన్నా తక్కువ. కరెక్ట్గా బస్సు ఏంటంటే నేను బుక్ చేసుకున్న హాస్టల్కి ఒక 200 మీటర్స్ దూరంలో వచ్చి ఆగింది కరెక్ట్గా. సో పెద్ద దూరం కూడా నడవాల్సిన పని లేదు, తక్కువ ఖర్చులో అయిపోయింది, అంతా సాఫీగానే జరిగింది. కానీ ఇక్కడ క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది తాష్కెంట్ కంటే. ఎందుకో మరి సడన్గా చాలా చల్లగా అనిపిస్తుంది. ఈవెన్ జాకెట్ వేసుకున్నా సరే చాలా చలేసేస్తుంది. లైట్గా పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. ఇక్కడ చూసారా, వీటి లోపల ఏంటంటే బ్రెడ్స్ తయారు చేసినవి కాలుస్తారనమాట. మనం బటర్ నాన్స్, ఇవి నాన్స్ చేసినప్పుడు ఎలాగ అట్లా అతికిస్తారో సేమ్ అలాగే సపరేట్ ప్రిపరేషన్ అయితే చూపిస్తుంది దీనికోసం. బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. మనం ఆల్రెడీ వెళ్ళిన కంట్రీకి 2వ, 3వ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఎక్కడ స్టే చేసాం ఆ ప్లేస్కి వెళ్తే భలే మంచిగా అనిపిస్తుంది కదా. ఎస్, అక్కడ ఒక రేకుల షెడ్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట లాస్ట్ టైం నేను స్టే చేసిన హాస్టల్. హార్ట్లాండ్ అని చెప్పేసి గ్రీన్ కలర్ అక్షరాలతో రాసింది కదా. బయటికి ఇలా ఉంటుంది కానీ లోపల బాగుంటుంది చూడడానికి. హాస్టల్ లోపల అయితే చూడడానికి ఇలా ఉంటుంది. బయట నుంచి అంతేం బాగాలేదు కానీ లోపల చాలా నీట్గా ఉంది కదా, బాగుంటాయి యాక్చువల్గా డామ్స్ కూడా. రీసెంట్గా ఫెస్టివల్స్, న్యూ ఇయర్లీ ఇవన్నీ అయ్యాయి కదా, అందుకని డెకరేట్ చేశారు మంచిగా. ఇవి ఏమైనా చిన్న గేమ్స్ ఉంటాయి, చెస్ ఇలాంటివి ఆడుకోవచ్చు. పియానో మనకి ఎలాగో వాయించడం రాదు కాబట్టి. అండ్ ఇదైతే కిచెన్. Okay. Juice. You want to finish it? You said you would you lie or would you run and hide? And you never lost my mind. I don't care you here tonight, 'cause I can be your hero, baby. It's so hard to get. I can kiss away the pain. I can stand by you forever. You can take my breath away. ఇప్పుడే మీకు నేను స్టే చేస్తున్న హాస్టల్ అయితే చూపించాను కదా, హార్ట్లాండ్ హాస్టల్. ఆ హాస్టల్లో స్టే చేయడానికి పర్ డేకి ఏంటంటే 500 ఉజ్బెకిస్తాన్ సోమ్ అనమాట డార్మెటరీకి. అందులో డిఫరెంట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ హాస్టల్ నుంచి 1 కిలోమీటర్ దరిదాపుల్లోనే చిన్న రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఈ సమర్కండ్లోని ఒక టర్కిష్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. యూజువల్గా మనం షవర్మా ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా గ్రిల్లో చేస్తారు కదా, ఇక్కడ చూడండి వెరైటీగా ఒక పెద్ద కడాయిలా ఉంది, ఇందులో చేస్తున్నారు. వెరైటీగా చేస్తున్నారు.
నేను చికెన్ అంత తీస్తే చాలా వరకే ఎక్కువ వేస్తారు అనుకున్నా, కాకపోతే తక్కువ క్వాంటిటీ వేసారు. దాదాపు ఇది నాకు ఈ పోర్షన్లో వచ్చేసి 220 రూపాయలు అయితే పడింది మన డబ్బుల్లో. దీంతో పాటు ఇవేవో మ్యారినేటెడ్ మిరపకాయలు 4, ఇది నిమ్మకాయ చెక్క.